మేడారం మహాజాతరకైతే సర్వం సిద్ధమైందనే చెప్పుకోవాలి. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు ఈ మహాజాతర జరగనుంది. ఆదివాసీ కుంభమేళాగా కూడా ఈ జాతరకు పేరుందని చెప్పుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా జరిగేటువంటి అతి గొప్ప పండుగల్లో మేడారం జాతరను కూడా ఒకటిగా మనం పరిగణించాల్సి ఉంటుంది. అంత జనసందోహం కావచ్చు, అంత అంగరంగ వైభవంగా కావచ్చు ఈ జాతర నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈరోజు గద్దెలపైకి వనదేవతలు రానున్నారు. మొత్తంగా అసలు ఈసారి జాతరకి సంబంధించిన విశేషాలు అంటే ఈసారి కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జాతరకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేసింది, మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అరవింద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్ అరవింద్ గారు, నేను అన్నట్లుగా తెలంగాణ గర్వపడవలసినటువంటి జాతర కాదు, భారతదేశమే గర్వపడవలసినటువంటి ఒక జాతర, అది కూడా గిరిజనులు ఇంత పెద్ద ఎత్తున జరుపుకునేటువంటి ఒక జాతర ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ రోజు పగిడిద్దరాజు గద్దెపైకి రానున్నారు. పగిడిద్దరాజు మహబూబాబాద్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఆయనకు సంబంధించినటువంటి శాశ్వత నివాసంగా చెప్తారు. అక్కడి నుంచి ఆల్రెడీ పూజారులు కాలినడకన 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ పడగ రూపంలో ఉంటారు పగిడిద్దరాజు. అక్కడ పగిడిద్దరాజును తీసుకుని బయలుదేరారు. నిన్న సాయంత్రం బయలుదేరారు. దానికి కొంత రహస్య పూజా విధానంలో పూజలు చేస్తారు. మొత్తం క్లోజ్డ్ డోర్స్ పెట్టి వాళ్ళ గిరిజన సాంప్రదాయంలో ఒక వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు పూజ నిర్వహిస్తారు. ఇది మొత్తం ఈ గిరిజన జాతర చుట్టూ ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఇక్కడ ఆ వంశస్థులు మాత్రమే పూజలు నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అంటే మేడారంకి బయలుదేరారు. ఈ 70 కిలోమీటర్ల దూరం నడవటానికి సుమారుగా 12 నుంచి 18 గంటలు సమయం పట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఎక్కడికక్కడ మధ్యలో గ్రామాల్లో ఆపేసి పగిడిద్దరాజుని, అంటే పగిడిద్దరాజు అంటే సమ్మక్కకి భర్త, పగిడిద్దరాజుని స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు స్వాగతం పలికి మళ్ళీ ఆ గ్రామంలో వేడుక నిర్వహించి వీడ్కోలు పలుకుతారు. ఈ మొత్తం ప్రాసెస్ జరగటానికి సుమారుగా 12 నుంచి 18 గంటల సమయం పడుతుంది. చాలా ఇది 70 కిలోమీటర్లు అయినప్పటికీ చాలా పెద్ద ప్రాసెస్ ఇది. ఒక్కొక్కసారి 24 గంటల సమయం పట్టినటువంటి సందర్భాలు కూడా గతంలో చూసాం. ఈసారి కూడా బాగా భారీ ఎత్తున మధ్యలో ఈ స్వాగతాలు, వేడ్కోళ్ళు కార్యక్రమాలు బాగా ఉంటాయని ఆశిస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి పగిడిద్దరాజు మేడారం చేరేటటువంటి పరిస్థితి ఉంది. మేడారం చేరి మేడారంలో ఆయనకి ఏర్పాటు చేసినటువంటి గద్దె మీద ఆయన అంటే కొలువు తీరుతారు. ఆ తర్వాత రేపు ఎల్లుండి మిగతా కార్యక్రమాలు పగిడిద్దరాజు తర్వాత వచ్చేటటువంటి సమ్మక్క, సారలమ్మ వీళ్ళందరూ కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. పగిడిద్దరాజు రాకతోటి మొదలైనటువంటి ఈ కార్యక్రమం మళ్ళీ మిగతా వనదేవతలు రావటం, తర్వాత వనదేవతలందరినీ మళ్ళీ వనప్రవేశం చేయించడంతో ముగుస్తుంది. సమ్మక్క, సారలమ్మ ఏమో కుంకుమ భరణి రూపంలో ఉంటారు, పగిడిద్దరాజు ఏమో నాగపడిగ రూపంలో ఉంటారు. వీళ్ళందరినీ తీసుకురావటం. ఈసారి ప్రధానమైన అంశం ఏంటంటే రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ఈ 4 రోజుల్లో ఒక రోజు రాష్ట్రపతి రాబోతున్నారు. రాష్ట్రపతితో పాటు గవర్నరు, ముఖ్యమంత్రి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అంటే గిరిజన జాతర అతిపెద్ద గిరిజన, ఒక రకంగా చెప్పంటే ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కూడా చెప్తారు. ఈ జాతరకి అంటే ప్రధాన స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రపతి, అదే సందర్భంలో గవర్నర్ గతంలో వెళ్ళున్నారు. ముఖ్యమంత్రి వెళ్ళటం కూడా ఈసారి ప్రాధాన్యత ఉంది. అదే సందర్భంలో రాష్ట్రపతి రావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే గత దాదాపు 2 నెలలుగా అంటే భక్తుల తాకిడి బాగా ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో గిరిజన భక్తుల తాకిడి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు విఐపీల రాకతోటి కూడా బందోబస్తు. అరవింద్ గారు, అంటే కేవలం ఈ జాతర అంటే ఇప్పటి విషయమే కాదు, ఈ రోజు ఇంత గొప్పగా జరుగుతుందని కాదు, చరిత్రలోకి వెళ్ళినా కానీ ఏదైతే సమ్మక్క, సారలమ్మ చరిత్ర చూసుకున్నా కానీ మహిళా చైతన్యానికి, అటు గిరిజన చైతన్యానికి ఒక పెద్దపీట వేశారు. లేకపోతే ఒక చైతన్యానికి వాళ్ళు మారుపేరు అని చెప్పుకోవచ్చు. అప్పుడు అంటే ఆత్మగౌరవం నిలబెట్టుకునే క్రమంలో జరిగినటువంటి పోరాటంగా దీన్ని చెప్తారు. అదే సందర్భంలో తమ స్వతంత్రతను కాపాడుకోవటం కోసం తాము సామంతరాజులుగా ఉండమంటూ నిలబడి పోరాటం చేసినటువంటి పోరాటంగా దీన్ని ప్రధానంగా చెప్తారు. ఏదేమైనప్పటికీ వాళ్ళని
అంటే సమ్మక్కని సారక్కని తెలంగాణ సమాజంలో విస్తృత ప్రజానీకం తమ ఇంటి దేవతలుగా, తమ కుటుంబ దేవతలుగా, తమ గ్రామ దేవతలుగా, అంటే ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. గిరిజన సాంప్రదాయంతో మొదలైనప్పటికీ, గిరిజన సాంప్రదాయంతో కొనసాగుతున్నప్పటికీ మొత్తం తెలంగాణ సమాజంలో మెజారిటీ ప్రజానీకం సమ్మక్కని సారక్కని సొంతం ఓన్ చేసుకున్నారు. అంటే వాళ్ళ ప్రస్థానం, వాళ్ళ ప్రయాణానికి సంబంధించినటువంటి లెజెండరీ స్టోరీస్ చూస్తే కాకతీయ సామ్రాజ్యం మీద వాళ్ళ తిరుగుబాటు, అదే సందర్భంలో వాళ్ళు సొంతంగా బతికే క్రమంలో జరిగినటువంటి పోరాటంగా చూస్తున్నప్పటికీ వాళ్ళు ఇవాళ తెలంగాణ సమాజంలో ప్రధానమైనటువంటి దేవతలుగా, విస్తృతమైనటువంటి ప్రజాబాహుళ్యం ఆరాధించబడేటటువంటి దేవతలుగా నిలబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని గౌరవిస్తూ స్వయంగా రాష్ట్రపతి రావటం అది ఖచ్చితంగా అభినందనీయంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే దాంతోపాటు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ మేడారం జాతరకు సంబంధించిన నిధులను కూడా గతంలో కంటే ఎక్కువగా ప్రకటించడం కావచ్చు, ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం కావచ్చు. ఇప్పుడు ఒక ప్రధానమైన అంశం ఉంది. అక్కడ ములుగు ఏదైతే ఉందో, ములుగు నియోజకవర్గం ఏదైతే ఉందో, ములుగు నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. ఇది ములుగు నుంచి సుమారు ఒక 10-15 కిలోమీటర్ల దూరంలోనే ఈ మేడారం ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. అంటే ఏటూరు నాగరం హైవే నుంచి ఒక 5-6 కిలోమీటర్లు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, ఆ ప్రాంతానికి చెందినటువంటి గిరిజన ఎమ్మెల్యేనే ఈరోజు రాష్ట్రంలో కీలకమైనటువంటి కీలక మంత్రిగా ఉన్నారు. అదే సందర్భంలో ఆమె పూర్తిగా అక్కడే స్టేషన్ చేసి మొత్తం పూర్తిగా అక్కడే ఉండి ఈ ఏర్పాట్లన్నింటినీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అదే సందర్భంలో రాష్ట్ర మంత్రులు వెళ్తున్నారు. పొన్నం ప్రభాకర్ వెళ్ళారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి వెళ్ళారు. అంటే కొండా సురేఖ ఆరోగ్యం బాగాలేక వెళ్ళలేకపోతున్నానని చెప్పి ఒక వీడియో విడుదల చేశారు. అంటే విస్తృతమైనటువంటి ప్రాధాన్యం ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా 3 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం రిలీజ్ చేసింది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా కిషన్ రెడ్డి కూడా వెళ్తారనేది సమాచారం వస్తుంది. ఈ అంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి. కేవలం మేడారం జాతర యొక్క సెంటిమెంట్ని గౌరవించి బీజేపీ 5 చోట్ల యాత్రలు చేస్తున్నప్పటికీ ఆ ఒక్క యాత్రని మాత్రం, ఆ ప్రాంతంలో యాత్రని మాత్రం వాయిదా వేసుకుంది. ఇది ఒక సానుకూలమైన బీజేపీ ఇచ్చిన ఈ సెంటిమెంట్కి ఇచ్చినటువంటి గౌరవంగానే చూడాలి. కిషన్ రెడ్డి వెళ్తారనేటటువంటిది మాత్రం నాకున్నటువంటి సమాచారం. ప్రాబబ్లీ వెళ్ళొచ్చు, ఎందుకంటే కేంద్రం తరపున కేంద్ర మంత్రిగా ఆయన వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. మరోవైపు రాష్ట్రం తరపున కూడా ఆయన వెళ్లే అవకాశం ఉంది బీజేపీ తరపున. పోతే ఇవాళ కొడంగల్ కి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పర్యటించనున్నారు. నాకు తెలిసి ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటి చెప్పుకోవాలి. సొంత నియోజకవర్గం ఆ పర్యటన ఎలా ఉండబోతోందో, అసలు మొత్తంగా ఈ పర్యటనకు సంబంధించి ఎలా చూస్తారు? గతంలో గజ్వేల్ డెవలప్మెంట్కి ఒక ప్రత్యేకమైన అథారిటీని ఏర్పాటు చేశారు. గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీ అని. గజ్వేల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసినట్టుగా కొడంగల్కి కూడా ఆ రకమైనటువంటి అథారిటీ ఏర్పాటు చేయబోతున్నారంటూ సమాచారం అయితే వస్తోంది. ఒక పక్కన అట్లా ఉంటే, ఇంకో పక్కన అక్కడ ఒక మెడికల్ కాలేజు, ఒక నర్సింగ్ కాలేజు, నారాయణపేట ఎత్తిపోతల పథకం, ఇవన్నీ కూడా అక్కడ ఈరోజు ప్రారంభించడం అంటే శంకుస్థాపన చేయబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కొడంగల్కి ఇదొక అంటే మొదటిసారి వెళ్ళటం, ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళటం. ఆయన గత ఎన్నికల ప్రచార సభలో కూడా చెప్పారు, మీ బిడ్డ ఒక ఉన్నతమైనటువంటి పదవిలో రాబోతున్నారు, మీ నల్లమల్ల ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి ఒక రైతు బిడ్డ ఒక ఉన్నతమైన స్థానంలోకి రాబోతున్నారు. ఖచ్చితంగా నేను ఇక్కడ ఉన్నటువంటి దీన్ని అంటే అభివృద్ధికి కట్టుబడి ఉంటాను అని చెప్పి ఆయన ఇప్పటికే చెప్పున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి దిశగా అయితే కనిపిస్తోంది. ఇక నిన్న మరోవైపు ఒక వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీ కూడా ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. అంటే కొడంగల్కు సంబంధించి అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగిన గడ్డ, మీరు అన్నట్టుగా కొంత ప్రాంతం చూసుకున్నా కానీ అంత అభివృద్ధి చెందని ప్రాంతం అనే చెప్పుకోవాలి. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు. అంటే యాక్చువల్గా కొడంగల్ 2009లో రేవంత్ రెడ్డి వెళ్ళేటప్పటికీ కొడంగల్ ఏదో ఒక మామూలు సాధారణమైనటువంటి నియోజకవర్గంగానే భావించారు. కొడంగల్కి అంత ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితి ఉండింది. కానీ కొడంగల్ రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ రేవంత్ రెడ్డి పోటీ చేసిన అనంతరం జరిగినటువంటి పరిణామాలు, తర్వాత 2014లో
అంటే 2014లో గెలిచి 2018లో ఓడిపోవటం, ఈ మొత్తం పరిణామం 2009, 2014 రెండుసార్లు గెలిచి 2018లో ఓడిపోవడంతో కొంత మనస్తాపానికి గురైనట్టుగా అనిపించింది. కానీ ఆమె వెంటనే వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి గెలిచారు. మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్ నుంచి గెలిచిన తర్వాత కూడా కొడంగల్ని ఆయన అక్కడ ఆయన కాన్సన్ట్రేషన్ ఎక్కడ తగ్గించలేదు. కొడంగల్ నియోజకవర్గాన్ని మళ్ళీ ఎంచుకున్నారు. కామారెడ్డి నుంచి పోటీ చేసినప్పటికీ కొడంగల్ ప్రజలకి చాలా క్లియర్ హామీ ఇచ్చారు. నేను ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను. ఈ ప్రాంతం యొక్క అంటే ఆయన చెప్పిన ఒక విషయం కూడా ఏంటంటే, మీ ఎమ్మెల్యే ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళబోతున్నాడు, మీ అంటే నల్లమల బిడ్డ ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళబోతున్నాడు, నేను ఈ ప్రాంతం అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చెప్పారు. కట్టుబడి ఉంటాను అని చెప్పిన మాటని ఆయన ఈరోజు ఆచరణ రూపం తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి కోస్గిలో. అక్కడ బహిరంగ సభలో గతంలో కేసీఆర్ విసిరినటువంటి రాజకీయ బాణాలకి ఇప్పుడు కౌంటర్ ఇస్తారని జనరల్గా ఒక ట్రెండ్ అయితే వినిపిస్తుంది. కేసీఆర్ గతంలో అదే సభలో నిర్వహించినప్పుడు ఇక్కడే గెలవలేనోడు వచ్చి కామారెడ్డిలో గెలుస్తాడా అని చెప్పేసి అంటే అక్కడ నుంచి మొదలుపెట్టి చాలా రాజకీయ బాణాలు విసిరారు కొడంగల్ సభ వేదికగా. కొడంగల్ సభ వేదికగా కేసీఆర్ విసిరిన బాణాలకి ఈరోజు రేవంత్ రెడ్డి ఆ బహిరంగ సభలో సమాధానం చెప్తారనేది అనిపిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి బృందం ఒక సానుకూలమైనటువంటి రిజల్ట్తో తిరిగి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగాన్ని నేషనల్ హైవేగా గుర్తించడానికి ఆదేశాలు జారీ చేసినట్లుగా ఇప్పటికే ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి అది మాత్రం కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటించారు. అది చాలా డెవలప్మెంట్గా చూడాలి. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక సానుకూలమైనటువంటి డైరెక్షన్గా చూడాలి. ఆ దక్షిణ రింగ్ రోడ్డుని మనం నేషనల్ హైవేగా కనుక అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద భారం తగ్గేటటువంటి అవకాశం ఉంది. ల్యాండ్ అక్విజిషన్ సమస్యలు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే మిగతా భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే క్రమంలో ప్రధానమైనటువంటి బర్డెన్ తగ్గుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద భారం తగ్గేటటువంటి ఆర్థిక భారం చాలా తగ్గుతుంది. అయితే ఇది చౌటుప్పల్, ఆమన్గల్లు, షాద్నగర్, సంగారెడ్డి 182 కిలోమీటర్లు. ఈ 182 కిలోమీటర్ల అంటే బాధ్యతను కనుక కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా చాలా బర్డెన్ తగ్గేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక ప్రపంచ నగరంగా ఎదుగుతున్నటువంటి హైదరాబాద్ కి ట్రిపుల్ ఆర్ అనేది ఒక పెద్ద ఊతమనే చెప్పుకోవాలి. అంటే రెండోది ఇంకొక విషయం ఉంది. ఇప్పుడున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ కి ట్రిపుల్ ఆర్ కి మధ్యలో ఉన్నటువంటి జోన్ ని డెవలప్మెంట్ క్లస్టర్స్ గా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేసింది గతంలో. రెండు రింగ్ రోడ్ల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధికి క్లస్టర్స్గా మార్చి ఒక దగ్గర అగ్రి ఎక్స్పోర్ట్ జోను, ఒక దగ్గర ఏరో ఎక్స్పోర్ట్ జోను, ఇంకో దగ్గర ఐటీ ఎక్స్పోర్ట్ జోన్, ఇట్లా రకరకాల క్లస్టర్స్ చేయాలనే ప్రతిపాదన ఉంది. కాబట్టి దానికి ఇది ఊతం ఇచ్చేటటువంటి చర్యగానే చూడాలి. అంటే ఇప్పటికే ఓఆర్ఆర్ దాటేసి కూడా సిటీ విస్తరిస్తున్నటువంటి చూస్తున్నాం. గచ్చిబౌలి సైడ్ కావచ్చు, లేకపోతే అటు సంగారెడ్డి సైడ్ కావచ్చు, అంతా అసలు ఓఆర్ఆర్ దాటేసి సిటీ ఓఆర్ఆర్ దాటిన డెవలప్మెంట్ అనేది అసలు పరిమితులు లేని డెవలప్మెంట్ జరుగుతోంది. అంటే నా ఉద్దేశం రెసిడెన్షియల్ ఏరియాస్ వస్తున్నాయి. ఇప్పుడు వాటిని అన్నింటినీ ఎకనామిక్ జోన్స్గా మార్చేటటువంటి పని అయితే ఇనిషియేట్ అవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనకి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా అంటే ప్రకటన విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎకనామిక్ జోన్స్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ సమస్యల్ని అడ్రస్ చేయాలి అని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. రాచకొండ చుట్టుపక్కల ఉన్నటువంటి రాచకొండ కోట ఏదైతే ఉందో ఆ కోట చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాని ఆల్రెడీ ఐడెంటిఫై చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. వీటన్నిటి నేపథ్యంలో హైదరాబాద్ అభివృద్ధి పరుగులు పెట్టేటటువంటి క్రమంలో ఇది ఇంకా ఊతం ఇచ్చేటటువంటి పనిగానే భావించాలి. రెండోది ఈ దక్షిణ భాగాన్ని కనుక
ఇప్పుడు ఏదైతే టేకప్ చేశారో ఈ దక్షిణ భాగాన్ని కేంద్రం టేకప్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద బడ్జెట్ భారం అయితే తగ్గేటటువంటి పరిస్థితి ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు కూడా తీరేటటువంటి అవకాశం ఉంది. కేవలం ఐటీ సెక్టార్ కి సంబంధించి కాకుండా మీరు అన్నట్లుగా ఏరోస్పేస్ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ కి సంబంధించి కావచ్చు, అనేకమైనటువంటి ప్రాజెక్టులను తీసుకొచ్చే ఒక ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఈ క్లస్టర్స్ ఏర్పాటు అనేటటువంటి ఆలోచనతోటి ఈ క్లస్టర్స్ ఏర్పాటు మూలంగా అంటే కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్, కాన్సన్ట్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. ఆ క్రమంలో ఓవరాల్గా అంటే ఓవరాల్ అభివృద్ధికి అట్ ద సేమ్ టైం ఈ ప్రాంతాల అభివృద్ధికి కూడా క్లియర్ కట్ ఇండికేషన్స్ అయితే ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అగ్రి ఎక్స్పోర్ట్ జోన్ అనేది అంటే వినూత్నంగా ఆలోచిస్తున్నటువంటి ఒక ప్రయోగం. అది ఒక క్లారిటీకి రావడానికి కొంతకాలం అయితే పట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది విజయ్. పోతే మేడిగడ్డ సందర్శనకు సంబంధించి కేంద్ర బృందాలు కూడా రావడం, దీనికి సంబంధించి కూడా ఒక డెవలప్మెంట్ జరిగినట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మేడిగడ్డకు వచ్చారు. అన్నారం అయితే అసలు ఖాళీ చేయమని చెప్పారు. అన్నారం ఎందుకు ఖాళీ చేయమన్నారంటే మేడిగడ్డ ఏమో నిలువుగా పగిలింది, నెర్రెలు దాటి పగుళ్ల స్టేజ్కి వచ్చేసింది. అన్నారం ఏమో బుంగలు పడ్డాయి, అన్నారం సుందిళ్ళ బుంగలు పడ్డాయి. అన్నారం సుందిళ్ళ బుంగలు ఆపటానికి చేసిన ప్రయత్నాలు కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే చేసిన ప్రయత్నాలు విఫలమైనాయి. ఇసుక బస్తాలు తీసుకొచ్చి వేసి కొంత ఏదో ప్రయత్నం చేస్తే ఆ ఇసుక బస్తాలు కూడా నిలవబడనే పరిస్థితి ఉండింది. కాబట్టి ఇప్పుడు అన్నారం ఖాళీ చేయాలి, సుందిళ్ళ కూడా ఖాళీ చేయమని చెప్తారేమనేటి పరిస్థితి ఉంది. బుంగల్ని అధ్యయనం చేయడానికి, బుంగల స్థాయిని, బుంగల యొక్క పరిస్థితిని అధ్యయనం చేయడం, వాటి సైజుని, వాటిని అన్నింటిని మెజర్ చేయడానికి, వాటి గ్రావిటీని, వాటి వలన అంటే బ్యారేజ్ల మీద వస్తున్నటువంటి నష్టాన్ని అంచనా వేయడానికి ఒక ఎనాలిసిస్ కోసం ఇది చేయమన్నారు, టెక్నికల్ ఎనాలిసిస్ కోసం. అదే సందర్భంలో ఇంకోటి కూడా ఉంది, బుంగలతో పాటు రెగ్యులర్ సీపేజ్ మీద కూడా సమస్యలు ఉన్నాయి. అంటే బుంగలతోటి సీపేజే కాకుండా జనరల్గా ఉండేటటువంటి సీపేజ్ కొంత దానికి ఒక లిమిట్ని దాటి సీపేజ్ ఉంది అని చెప్పేసి, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్నటువంటి సూపర్ స్ట్రక్చర్లో సరైనటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే ఆ రకమైనటువంటి సీపేజ్ ఎక్కువగా ఉంటుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ పర్టికులర్ అంశంలో ఏ రకమైనటువంటి అంటే లోపాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి లోపాలు ఉన్నాయనేటువంటి విషయాలను మాత్రం క్లారిటీగా స్టడీ చేయడానికి టెక్నికల్ అనాలిసిస్ కోసం ఖాళీ చేయమని అన్నారం. ఇప్పటికే ఖాళీ చేయమని చెప్పారు. ఖాళీ అవబోతుంది అన్నారం. వర్షాకాలం వస్తుంది, వరదలు వచ్చేటువంటి ఒక టైం కూడా దగ్గర పడుతున్నటువంటి ఈ తరుణంలో వాటి విషయంలో పెద్దగా చర్యలు తీసుకొని ఇప్పటికిప్పుడు బుంగల టెక్నికల్ అనాలిసిస్ చేయటము అనేది ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ బుంగల కారణంగానే ప్రధానమైనటువంటి బ్యారేజ్కి ఏమన్నా ఇబ్బంది రాబోతోందా అనేది కూడా ఒక టెక్నికల్ అనాలిసిస్ చేయబోతున్నారు. ఆ టెక్నికల్ అనాలిసిస్ అనంతరమే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అన్నారం యొక్క స్ట్రెంగ్త్, అన్నారం యొక్క సస్టైనబిలిటీ, ఈ రెండు క్లారిటీస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అది క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా ఖాళీ చేయమని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇండికేషన్స్ ఇచ్చారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి ఆదేశాలని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ ప్రాజెక్టులకు సంబంధించి అంటే ప్రభుత్వం ఏం చేయబోతుంది అంటే, ఒకవైపు పెద్ద రిపేర్స్ ఉన్నాయి, అంటే భారీ రిపేర్స్, నాకు తెలిసి మరో రీకన్స్ట్రక్షన్ అంత రిపేర్ ఉందేమో అటు మేడిగడ్డ అయితే చాలా క్లియర్. ఒక 2 బ్లాక్స్ లో చాలా విపరీతమైనటువంటి పగుళ్ళు ఉన్నాయి. ఆ పగుళ్ళని అంటే ఒక కాఫర్ డ్యామ్, ముంగరపు కట్ట లాంటిది వేసి దాన్ని మొత్తం రీకన్స్ట్రక్ట్ చేయాలి. రీకన్స్ట్రక్ట్ చేసే క్రమంలోనే దాన్ని ఉన్న స్ట్రక్చర్ని తొలగించాలి అనేటటువంటిది కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి అడ్వైజ్. కాబట్టి టెక్నికల్గా ఇప్పుడు ఉన్నటువంటి చర్చ కార్యాచరణ రూపంలో ఏ రకమైనటువంటి దిశగా వెళ్తుంది అని చెప్పేసి మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది విజయ్. మరోవైపు ఇవే అంశాలకు సంబంధించి అంటే ఇంత పెద్ద ఫెయిల్యూర్స్గా ఇవి నిలబడడానికి కారణమైనటువంటి ప్రభుత్వ వైఫల్యాలు అనుకోవచ్చు, లేకపోతే అధికారుల వైఫల్యం ఏవైనా అయి ఉండొచ్చు.
వాళ్ళకి సంబంధించి కూడా చర్యలు కూడా త్వరితగతిన తీసుకుంటే ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయనేది ప్రజల ఆలోచన. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ప్రాజెక్టుల నిర్వహణ వైఫల్యాలు అనేటటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నిర్మాణ వైఫల్యాలు ఈ రెండిటికి నిర్మాణ సంస్థలు నిర్వహణ సంస్థలు బాధ్యత వహించాలి. నిర్మాణ సంస్థలుగా ఉన్నటువంటి గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాలి. తర్వాత దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అదే సందర్భంలో ఈ హ్యాండ్ ఓవర్ టైంలో కూడా బ్రిడ్జ్ టైం అంటారు. అంటే వాళ్ళు కలిసి అంటే నిర్మాణ సంస్థ ప్లస్ నిర్వహణ సంస్థగా ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ రెండు కలిసి బ్రిడ్జింగ్ టైంలో జరిగినటువంటి యాజమాన్యము వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ అయితే జరగాలి. సమగ్రమైనటువంటి క్లారిటీ అయితే రావాలి. దీనికి బాధ్యులు ఎవరో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు అయితే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇరిగేషన్ శాఖలో కొంతమంది అధికారులు ఎక్స్టెన్షన్ మీద కొనసాగారు. పదవీ విరమణ అయిపోయిన తర్వాత కూడా ఎక్స్టెన్షన్ మీద కొనసాగారు. వాళ్ళ బాధ్యత కూడా ఖచ్చితంగా దీంట్లో ఉంటుంది. దీనికి సంబంధించిన నిర్వహణ వైఫల్యాల విషయంలో క్లారిటీ రావాలి అంటే నిర్వహణ వైఫల్యాలకి బాధ్యులుగా గుత్తేదారుల్ని అదే సందర్భంలో బ్రిడ్జింగ్ టైంలో గుత్తేదారుతో పాటు ఇరిగేషన్ శాఖని తర్వాత కాలంలో వాళ్ళ టైం అయిపోయిన తర్వాత ఇరిగేషన్ శాఖకి సంబంధించిన పూర్తి అధికారులని వీళ్ళందరినీ బాధ్యులు చేస్తే తప్ప దీంతో పాటు దీన్ని ఆ శాఖలు నిర్వహించినటువంటి ఇద్దరు మంత్రుల్ని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే తప్ప దీనికి సంబంధించినటువంటి క్లారిటీ రాదు. ఎందుకంటే మంత్రుల ఆదేశాల మేరకే ఇరిగేషన్ శాఖ అధికారులు వ్యవహరించారు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. స్వయంగా తామే బాధ్యత అంటే దానికి వచ్చినటువంటి క్రెడిట్ని అప్పటి ముఖ్యమంత్రి క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. కాబట్టి ఇప్పుడు ఈ ఫెయిల్యూర్ని కూడా ఖచ్చితంగా ఉంది. అంటే మరో అంశం ఏంటంటే రేపు వరదలు రాబోతున్నాయి ఖచ్చితంగా. ఈ పరిస్థితుల్లో అసలు ఆ ప్రాజెక్టులు లేకపోతే ఆ బ్యారేజ్ గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో చాలా క్లియర్ విజయ్. కొంత మహారాష్ట్ర ప్రాంతంలో ఉంది, కొంత తెలంగాణ ప్రాంతంలో ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రాణహిత నది గనక ఎక్కువ నీళ్ళు వస్తే అవి మళ్ళా వచ్చి దీని మీదే పడే పరిస్థితి ఉంది. అవును, ప్రాణహిత నది మీద వచ్చేటటువంటి నీళ్ళ ఆధారంగానే ఈరోజు మనం ఆ నీటి బేస్ చేసుకునే మనం కాళేశ్వరానికి సంబంధించినటువంటి పునాదులు వేశారు. కాబట్టి దీన్ని ఒక అంటే టాస్క్గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే దానికి అర్జెంటుగా చేయాల్సినటువంటి పరిస్థితి. అర్జెంటుగా చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్నటువంటి 3 బ్యారేజ్ల స్ట్రెంత్ని అనాలిసిస్ చేయాలి. దానికి రెక్టిఫికేషన్ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది విజయ్. కాకపోతే ఫైనల్గా మరో అంశాన్ని తీసుకొని క్లోజ్ చేద్దాం. బీజేపీ విజయ సంకల్ప యాత్రలకు సంబంధించి కూడా ప్రధానంగా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపడుతున్నారు. మొత్తంగా 5 క్లస్టర్లుగా విభజించుకొని 4టికి సంబంధించి ఇందాక మీరు అన్నట్లుగా మేడారం జాతర గురించి కొన్ని రోజులు వాయిదా వేశారు. దాన్ని నిదానంగా స్టార్ట్ చేస్తారు. మిగిలిన వాటికి సంబంధించి ఇప్పటికే విజయ సంకల్ప యాత్రలకు ఆ బస్సులు ప్రారంభించడం. బీజేపీ కొంత అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించి 400 సీట్లు టార్గెట్ గా అటు కేంద్రంలో పెట్టుకున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా యాజ్ పాసిబుల్ యాజ్ సంపాదించుకోవాలి. 17లో కనీసం 10-12 టార్గెట్ చేస్తున్నట్టుగా వాళ్ళు వ్యక్తిగత సమాచారం వ్యక్తిగత డిస్కషన్ తెలంగాణలో పాసిబుల్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉందంటే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉండడం, మరోవైపు బీఆర్ఎస్ లాంటి బలమైన పార్టీ, అవునన్నా కాదన్న బలమైన పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో బీజేపీ టార్గెట్ రీచ్ మీరు ఒక విషయం గమనించట్లేదు విజయ్. బీఆర్ఎస్ బలమైన పార్టీగా మిగిలింది అని బీజేపీ భావించట్లేదు. బీజేపీ బీఆర్ఎస్ ఆ వాక్యూమ్ ఏదైతే ఉందో ఆ వాక్యూమ్ని తాము ఫిల్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ మధ్య ఈ ఎన్నికల్లో ఉండబోతున్నాయి, పోటీ ఉండబోతుందంటూ వాళ్ళు అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క మోడీకి సంబంధించినటువంటి సక్సెస్ ట్రాక్ వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి రామ మందిర్ కానీ రకరకాల అంశాలు ఉన్నాయి. వీటన్నిటితోటి వచ్చేటటువంటి క్లెయిమ్ని బీజేపీ ఓట్లుగా మార్చుకోగలమన్న ధీమాలో ఉంది. వాళ్ళ అంచనా ప్రకారం ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది పోటీలో లేదు. పోటీ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ అనే ఫీలింగ్లో బీజేపీ ఉంది. అదే సందర్భంలో కాంగ్రెస్ కూడా అదే భావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, చూద్దాం మరి దీనికి సంబంధించి బీజేపీ మరి ఎన్ని సీట్లు సాధించుకుంటుందో రేపటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా వేచి చూడాల్సిందే.
రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్ అని చెప్పుకోవచ్చు. మొత్తంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి రాజకీయ పరిస్థితులు కూడా ఈ విధంగా ఉన్నాయి. మొత్తంగా ఏపీకి సంబంధించి మీడియా పైన జరిగినటువంటి దాడిని అయితే ప్రతి ఒక్కరూ మూకుమ్మడిగా, లేకపోతే ప్రతి ఒక్కరూ ఒక్క గొంతై ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రశ్నించే గొంతుక పైన ఇటువంటి దాడులు జరగడం అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకించాల్సినటువంటి, లేకపోతే దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.